ఏంటి సిరి ఏంటి ఇప్పుడు లాగిచ్చేయడమే మారు మాట్లాడకుండా లాగిచ్చేస్తాను మా చెల్లికి కూడా ఇష్టం పప్పు అంటే చింత చిగురు పప్పు కాకరకాయ 65 అబ్బా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు కాకరకాయ తింటే ఎంత మంచిదో స్కిన్ ఎలర్జీస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి చేదు బాగుందా సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశాను కొంచెం వేసుకొని అలాగా కలుపుకొని 2 నెయ్యి చుక్కలు వేసుకొని ఇలా ప్లెయిన్గా తినొచ్చు ముద్దపప్పు కాంబినేషన్ తినొచ్చు ఎలా తిన్నా సరే హా అని వెళ్ళిపోయిద్ది ఆహా చింత చిగురు పప్ప మజాక రండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నిజంగా అరిటాకులో అవైలబుల్ ఉంటే చక్కగా అరిటాకులోనే తినండి ఎందుకంటే అరిటాకులో భోజనం చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇంత చేసిన తర్వాత సాల్ట్ చూడకపోతే సూపర్ టేస్ట్ షుగర్ పేషెంట్లకు కానీ అలాగే వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకైనా సరే ఈ జ్యూస్ తాగినా చాలా మంచిదండి వారానికి ఒక్కసారైనా తినండి ఓకే రండి తిందాం ఏం కోస్తున్నారా మీరు పాము పొట్ల కాడికి పోయి ఇది చూడు ఎంత లేక ఉందో ఆంధ్రాలో చెట్లకి ఇట్లా లాగితే వస్తుంది చింత చిగురు ఎంత చింత చిగురే అక్కడ ఉందా చింత చిగురే ఏమన్నా తెలియదు అక్కడ అనుకుంటా అదే చింత చిగురు చూడండి ఎంత లేతాకు అది వేడండి కొన్ని ఈ లేతాకు ఇది ఇలా అవును ఇలా ఉండాలి ఇంత లేతగా ఉంటే మంచిది ఇదిగోండి ఇదంతా చూడండి ఎంత లేతాకు విజయవాడమా ఆంధ్రాలో చింత చిగురు అంటే మటన్ తో సమానం అది కేజీ 800 700 అంట రీల్ చూసాను నేను ఇన్స్టాగ్రామ్ది అంటే ఇది ఆల్మోస్ట్ గోంగూర కదా ఇవన్నీ చూడమ్మా ఎంత లేతాకు ఇంత లేతాకు వాడాలి అక్కడ చూపించే లోపల తీసేది ఎట్లారా వంట చేయాలి కదా మీకు ఇంత లేతాకు ఇది చింత చిగురు పువ్వు ఇంత లేతాకు పప్పులు వేసుకుంటే ఆవిరి కుడికిపోయింది చింత చిగురు పప్పు చింత చిగురు చికెన్ బోటి చింత చిగురు ఎన్ని వెరైటీస్ చేయాలి అన్ని వెరైటీస్ చేసుకుని గోంగూర లేని లోటు ఇక్కడ గోంగూర ఎక్కడ ఉందమ్మా అసలు మాకు మైసూర్లో గోంగూరే అసలు దొరకదు ఆ గోంగూర 10 రూపాయలకి ఎంత వస్తుంది ఇన్ని తోటలో ఇంత లేతాకు మంచిది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో చిన్న ఆకు ఓకేనా శుభ్రంగా కడుక్కొని కూర చేద్దాం ఎంత బాగుంది చూడండి ఎంత ఫ్రెష్ కాకరకాయలు అండి ఏదైనా సరే ఇంత స్వచ్ఛమైన కాకరకాయ ఇప్పటికిప్పుడు తీసుకొని ఇప్పటికిప్పుడు ఇందులో రసం ఎమ్మకుండా వంట చేయడం అనేది నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ అండి దీనికోసం ఎంత దూరం వచ్చేసి నేను వీడియోస్ చేస్తున్నానంటే నా ఇష్టం మరి అలాంటి నాకు ఏంటంటే నేచర్ని ఆస్వాదించడం నేచర్లో వచ్చిన ప్రతి పండుని అప్పటికప్పుడు తుంచుకొని అప్పటికప్పుడు తెచ్చుకొని ఇలా చేసుకొని తినడం అనేది నాకు ఇష్టం ఇక్కడ అన్నీ ఉన్నాయి ఓకేనా చూడండి చాలేమా ఇంకెక్కువ ఎందుకు చాలు ఎన్ని టమాటాలు ఉన్నాయి చూసావు ఎక్కువ అవసరం లేదమ్మా పప్పులో సరిపడా వేస్ట్ అయిపోతాయి ఇంట్లో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మాకు తోటలు ఎక్కువ ఫ్రెండ్స్ కావాల్సినన్ని చాకుమా ఎంత బాగున్నాయి చూడండి బియ్యం బాగుండాలండి బియ్యం బాగుంటే బాస్మతి రైస్ ఇవి ఓల్డ్ బియ్యం చూడండి ఎంత బాగున్నాయో వెనకంతా కాకరకాయ తోట ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఫ్రెష్ కాకరకాయలు ఫ్రెష్గా వండి చేస్తా ఓకేనా
బాస్మతి రైస్ కూడా పాత బియ్యం అయితే మంచిదండి. ఏ బియ్యం అయినా పాత బియ్యం అయితే మంచిది. ఎప్పుడైనా బియ్యం 1 కేజీ తెచ్చుకొని 2 కేజీలు తెచ్చుకొని 1-2 సార్లు వండి చూసి ఆ బియ్యం బాగుంటే వెంటనే అదే షాప్కి వెళ్ళేసి ఆ బ్రాండ్ బియ్యమే తెచ్చుకొని ఒక స్తోమత ఉంటే 2-3 బస్తాలు 4-5 బస్తాలైనా స్టోరేజ్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఉంటాయి. ఓకేనా? అలా మనం బియ్యం బాగుంటే పచ్చడి వేసుకునైనా సరే తినొచ్చు ఫ్రెండ్. ఓకేనా? శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే మందులు అవన్నీ వస్తాయి కదా. కాకరకాయ తింటే షుగర్ పేషెంట్లకి ఎంత మంచిదంటే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. కాకరకాయని ఈ పైన ఇది తీసేయకండి, అసలు ఇదే మంచిది. ఈ కాకరకాయలో ఈ చేదు ఉంటేనే ఆరోగ్యానికి ఎంత మంచిది. ఇదంతా గోకేసి చేసుకోకండి. చాలా మంది చేస్తారు అలా, కానీ అలా చేయడం కరెక్ట్ కాదండి. ఇలా చేసుకోవడం మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఏదైతే అదే మనం చేసుకోవాలి కదా. ఓకేనా? కాకరకాయ రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెట్టాను కదండి. వీళ్ళు ఇళ్లలో మీకు ఎంగేజ్మెంట్ అయినా, పెళ్లి అయినా, లేకపోతే ఇతర దేశాలకు పిల్లలకు పంపించాలన్నా, వాహనాలు కొనాలన్నా, భూమి పూజలకైనా మంచి ముహూర్తం కోసం మనం మంచి పూజారి గారినే ఎత్తుక్కుంటూ ఉంటాం. పోస్టర్లో మీకు పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళు చాలా సీనియర్స్, జాతకాలు అయితే పర్ఫెక్ట్ చెప్తారు. వీళ్ళు జాతకాలు చెప్తే అసలు తిరుగుంటుంది అనమాట. పెళ్లిళ్ళు చేయాలంటే ముందు మనం జాతకాలు చూపించుకోవడం అనేది ఆనవాయితీ. ఆ జాతకం అబ్బాయిది అమ్మాయిది సెట్ అయిందా లేదా, వీళ్ళిద్దరూ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుందా లేదా అని చూపించుకోవాలంటే ఈ పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు జాతకాలు చూస్తారు. కుజదోషం, వాసుదోషం, ఇంట్లో తరచుగా కీడు జరుగుతున్నా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, దేనికైనా సరే కాలం కలిసి రాక మనం ఎప్పుడు అష్టదరిద్రంతో బాధపడుతుంటే పోస్టర్ నెంబర్కి కాల్ చేస్తే మీ టైం ఎలా నడుస్తుంది, ఏంటి, ఇప్పుడు మీకు మంచి టైం ఉందా లేకపోతే బ్యాడ్ టైం ఉందా అనేది వాళ్ళు చెప్తారు. ఒకవేళ బ్యాడ్ టైం ఉంటే మనం ఇంట్లోనే ఎటువంటి పూజలు చేసుకోవాలి ఆ దోషాలు పోవడానికి అనేది వాళ్ళు మనకి ఫోన్లో చెప్తారు. ఓకేనా? ఆ నెంబర్కి కాల్ చేయండి. లేతాకు కందిపప్పు ఫ్రెండ్స్ చూసారా, కడుక్కోవాలా. ఒక గుప్పెడు మెంతులు, జీలకర్ర, మీకు వెల్లుల్లి వేసాను. వాటర్ కూడా పోసుకున్నాం. ఒక పావు కేజీకి దగ్గర 2-2.5 గ్లాసులు నీళ్లు పోస్తే సరిపోద్ది. 1 స్పూన్ ఆయిల్ అండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టిందండి, ఎందుకంటే మనం ఆయిల్లో వేయించుకోవాలి కదా. కాకరకాయ కలర్ అంతా దీనికి వచ్చేసింది. కాకరకాయ ఇలాగే తినాలమ్మా. ఎక్కువ రోజు స్టోరేజ్ చేసుకోవాలంటే ఇలా 65 ఇలా చేసుకోవాలి. నేను కాకరకాయలతో ఎన్ని వెరైటీస్ చేశాను ఫ్రెండ్స్, మీరు చూడండి. కానీ ఇది ఒక వెరైటీ అనమాట. ఇలా చేసుకుంటే కొంచెం డ్రైగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చిప్స్ లాగా నవలొచ్చు, ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంట్లో.
జీలకర్ర ఆవాలు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏం చేయను, మొత్తం కింద గాలికి పడిపోయి కలిసిపోయినాయి. ఇగోండి జీలకర్ర, మెంతులు ఎందుకు వేస్తున్నానంటే వాసన కోసం అండి. వెల్లుల్లి రెబ్బలు, వేరుశనగ గుండ్లు 1 కప్పు, ఓకేనా. ఇదిగోండి ఆవాలు, మెంతులు, జీలకర్ర, వేరుశనగ గుండ్లు, ఇదిగోండి పచ్చెనగపప్పు, పోపుకు కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడాను. ఉల్లిపాయ కూడా మనం చితుక్కొని వేసుకోవాలి, చితకపోతే డివైడ్ అవ్వవు, ఓకేనా. ఇవ్వండి పచ్చిమిరపకాయలు మీ ఇష్టం వేసుకోండి. నాకు పచ్చిమిరపకాయలు అంటే అదొక టేస్ట్ బాగుంటుంది. కొంచెం దూరంగా వేగిన తర్వాత మనం ఏదైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు, ఒక కట్ట కరివేపాకు. ఎందుకు ఇంత వేస్తున్నారనుకుంటారా? ఇట్లాంటి ఫ్రైలోకి మనకి ఇప్పుడు వేసిన తర్వాత అది మగ్గిద్దివ్వండి కారం. ఆ కారంతో పాటు అంత వేడన్నంలో కలుపుకొని తింటుంటే దేవుడా అసలు ఎవరికి వంట చేసిందని మన చేతులు ఎత్తి దండం పెడతారు, అంత కమ్మటి వాసన వస్తుంది. ఈ కరివేపాకు ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఎక్కువ పిల్లలు తినరు. ఇలా ఫ్రైలోకి వేసాం అనుకోండి, కుండలు కూడా ఇప్పుడు ఎంత కరివేపాకు తీసుకొచ్చాను నేను, 2 కుప్పలు కరివేపాకు మొత్తం కూడా వేసేసాను అనమాట, ఓకేనా. ఇదిగోండి 2 కొబ్బరికాయలు అండి, 3 కేజీలు కాకరకాయలు. ఎందుకంత చేశానంటే ఊర్లో వెళ్ళాలంటే మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. ఎవరైనా ఊర్లో వెళ్తున్నా వాళ్ళకి మనం ఇచ్చిపోయి పెట్టచ్చు. ఇంట్లో కూడా నేను డైట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా ఆకలి వేసినప్పుడు శుభ్రంగా తింటారు. 2 కొబ్బరికాయలు శుభ్రంగా తురిమాను అనమాట, ఓకేనా. ఇలా చక్కగా ఇది కూడా వేసేసుకొని మనం ఇందులో వెల్లుల్లిపాయలు ఇవ్వండి బాగా ఒక 4-5 పాయలు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా వేసుకున్నది కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఎక్కువ మోతాదు ఎందుకు చేస్తానంటే ఇంట్లో ఎప్పుడు ఇలా హోటల్ దగ్గర మనకి ఫ్రీగా కొంచెం తక్కువ రేట్లు దొరికినప్పుడు దండిగా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు తింటారు. కాకరకాయలు ఇలాంటివి ఎక్కువ చేసుకున్నా పాడవదు, నిలవ పెట్టుకునేవి కదా. అది ఎక్కువ తినాలండి, మనం తినప్పుడు పిల్లలు తింటారు, ఇరుగు పొరుగుంటారు. ఎవరైనా మనం ఇక్కడ తోటలో కూడా ఒకళ్ళకి తిరిగి పెడతాం, మనతో పాటు వచ్చి వాళ్ళకి పెట్టాలా. ఎక్కువ మొత్తంలో చేసుకుంటారు, తక్కువగా వచ్చినప్పుడు ఇలా చేసేసుకుంటే మంచిది కదా అది, ఓకేనా. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకుంటాం. ఫ్రై అయింది కదా, ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే నల్లగా మారుతుంది, ఓకేనా. ఇది వేసుకున్న తర్వాత నుంచి మనం ఇప్పుడు కరివేపాకు ఏదైతే దూసి పెట్టుకున్నామో ఇదంతా వేసేసుకోవాలి. ఇంత కరివేపాకు వేయాలా అని అంటే వేయాలండి, కరివేపాకు వేస్తేనే మంచి వాసన వస్తుంది, ఓకేనా. ఇప్పుడు నుంచి మనం దీన్ని చిన్న మంట మీద పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టేసుకొని ఇదిగోండి పసుపు వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసాను, ఓకేనా. సాల్ట్ ఇప్పుడు వరకు నేను వేయలేదు. ఇంత కాకరకాయల్లోకి నేను ఇప్పుడు దగ్గర 1.5 స్పూన్ వరకు 2 స్పూన్ వరకు కాకరకాయలోకి సాల్ట్ వేసాను అనమాట. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు అడుగు నుంచి చిన్న మంట పెట్టుకోవాలి, పెద్ద మంట అసలు పెట్టనే కూడదు. మాడు ఉత్తినే తగిలింది, కొబ్బరి ఇవన్నీ వేసేసుకున్నాం. పోపు కూడా మాడితే అసలు టేస్ట్ ఉండదు, నల్లగాను చేదుగా తగులుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా అడుగు నుంచి కలబెట్టుకొని ఫైనల్లో కారం అనేది వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాము, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచింది కూడా వేసుకున్నాము, ఓకేనా. కారం అనేది ఒక మాట చెప్పిన ఫ్రెండ్స్, దీంట్లోకి కారం మీరు ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇది స్టోరేజ్ చేసుకునేది కాబట్టి, కారంతోనే తింటాం కాబట్టి. లేదబ్బా మేము తక్కువ తింటాం అనుకుంటే మీరు ఏ మోతాదులో తింటారో ఆ మోతాదులో వేసుకోండి. ఇది 3 కేజీల కాకరకాయలోకి నేను దగ్గర ఒక 6-7 స్పూన్ల వరకు కారం ఇలా వేసేస్తున్నాను, ఓకేనా. ఓకే, ఇది వేసేసిన తర్వాత బాగా కలబెట్టి చిన్న మంట మీదే కలబెట్టుకుంటూ ఉండాలి కాకరకాయ కారంలోకి. మనకి ఇంకా సాల్ట్ అనేది ఒక 2-3 మినిట్స్ ఇది సిమ్లో చిన్న మంట మీద మగ్గిన తర్వాత కారం అంతా పట్టింది కదా, సాల్ట్ పట్టిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని అవసరాన్ని బట్టి వేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా. కాకరకాయ బాగుందండి, కాకరకాయ 65 ఇది మంచి వాసన. వంట చేయాలంటే ఇంత లావు పోస్తారు అనుకుంటారు కానీ ఎంత లావు పోసినా సరే ఆ కాకరకాయ గ్రీనరీ పోదు, అందులో ఉండే చేదు కూడా మనకి పెద్దగా తగలదు. కాకరకాయ చేసే విధానాన్ని చేయాలి ఫ్రెండ్స్. కాకరకాయలు ఇలా నిలువు కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే గుత్తి కాకరకాయ అంటే కాకరకాయని అసలు ఫుల్ కాకరకాయతో ఫ్రైలు కూడా చేసినవి చాలా ఉన్నాయి. కాకరకాయ గోంగూర పప్పు ఇట్లా చాలా కాంబినేషన్లు ఉన్నాయి. కాకరకాయ ఫ్రై మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ వస్తాయి, ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్నాప్చాట్లో నా అకౌంట్ని ఫాలో చేయండి. వీడియో కిందిస్తున్నాను. ఇంత చేసుకున్నా నేను తిన్నాను, వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి వెయిట్ తగ్గాలని. మీరు కూడా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని వీడియో కిందిస్తున్నాను, జాయిన్ అయిపోయింది.
చక్కగా సిమ్లోనే ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలి. కలిసింది. దీన్ని ఒక 2 minutes మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టాల్సిన అవసరం ఎందుకు లేదంటే ఇది క్రిస్పీగానే ఉండాలి కాబట్టి ఆల్రెడీ మనం ఇంకా బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఇది సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి. చూసారా చింత చిగురు పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి. నీళ్ళు కూడా సమానంగా పోసుకోవాలి, ఎక్కువ పోయినా తక్కువ పోయినా, లేక చింత చిగురు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చూడండి. నేనైతే ఇప్పుడు పప్పు గుత్తి మెదపనండి, ఇలాగే గరిటె పెట్టే ఇలా అనేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఫ్రెండ్స్, వంట బాగా చేసే ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో ఆ ఇల్లు స్వర్గం ఏంటంటే నమ్మండి. ఎందుకంటే ఫుడ్ విలువ మాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు తిని చూస్తే ఎక్కడ కూడా ఫుడ్ సరిగా ఉండట్లేదు. వేలు పెడితే ఒక చికెన్ తప్ప బిర్యానీలు ఇలాంటివి కొంచెం ఎలా ఉన్నా సరే అవి బాగానే ఉంటాయి కాబట్టి 5 అంటాం తప్ప మామూలుగా అయితే ఈ పప్పులు గిప్పులు ఇలాంటివి మన ఇంట్లోనేనండి. కమ్మటి చింత చిగురు ఆంధ్రాలో అయితే 800 అంట చింత చిగురు, నేను రీల్లో చూసా. ఓకేనా, ఇదిగోండి ఇంకా మెదిపాం కదా, చక్కగా ఇంకా తాలింపు వేసేసుకోవడమే. వాటర్ కావాలంటే కొంచెం పోసుకోండి, నేనైతే కొంచెం పోస్తాను ఎందుకంటే కలుపుకొని అంటే ఇక్కడ ఒకరికి ఇద్దరికి ఇస్తాం కదా, ఇంత చిక్కగా ఉంటే హ్యాపీగా తినేస్తారులే కానీ కూర ఆటరాదు, అందుకని కొంచెం పోస్తా. ఈ చింత చిగురు కూడా ఫ్రెండ్స్ 3-4 రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పొడి గరిటె పెట్టుకొని వేసుకొని అవసరాన్ని మించి వాడేటప్పుడు మనం బయట పెట్టుకున్నా సరే పులుపు కదా, పులుపు తగలంగానే మనకి ఎక్కువగా కమ్మదనాన్ని ఇచ్చి పాడవదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. సాల్ట్ ఎక్కువే పట్టిద్ది, దగ్గర 1.5 స్పూన్ దాకా వేసి, ఎందుకంటే చింత చిగురు బాగా పులుపు కదా, ఆ పులుపుకి మనకి ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటాం, టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం, కందిపప్పు వేసాం కదా, మనకి ఈ మోతాదులో కావాలి. మామూలు పప్పుకి అయితే 1.5 స్పూను ఎక్కువ ఇద్ది, దీంట్లో ఈ పులదనానికి మనకి సరిపోయింది అనమాట. ఓకేనా, ఇదిగోండి పోపు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా దంచి డైరెక్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. ఇదిగోండి ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు చాలా ఎక్కువ వాడతాయి, ఎందుకంటే మామూలుగా అయితే మా పిల్లలు ఇష్టంగా తినరు. ఈ ఫ్రైలోకి అనుకోండి కొంచెం కరివేపాకు ఉందామా, కరివేపాకు ఉంటే వెయ్యి అని అంటారు. కరివేపాకు ఇంత వాడేవాళ్ళు ఎక్కడ చూసారా, కానీ అంత వేసినా సరే మనకి ఎక్కడ కూడా వేస్ట్ ఇంత కూడా పడేసి ఎక్కడ తినేస్తారనమాట. చక్కగా ఈ ఉల్లిపాయలు ఎప్పుడైనా నల్లగా మాట్లాడుతుంది బాగోదండి, ఇది గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా ఉంటే ఉల్లిపాయ సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఆల్రెడీ పప్పులో కూడా వేసేసుకున్నాం. ఓకేనా, చింత చిగురు మంచి పుల్లగా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఉడికేటప్పుడే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోలేదనుకోండి కొంచెం వేసుకోవడమే. కొంచెం పడి కదా ఇంట్లో కూడా చూసారా, ఎంత కారం వేసినా ఎంత ఉప్పు వేసినా సరే పులుపు ఒకటి కారం ఒకటి మనకి చేదు ఒకటి మింగేస్తాయండి. అందుకని పచ్చళ్ళు ఎక్కువ కాలం ఎందుకు నిల్వ ఉంటాయంటే మనకి ఉప్పు కారం సాల్ట్ ఈ మూడిటి వల్లే సంవత్సరమైనా సరే పచ్చి కలిపి పెట్టినా సరే పాడవకుండా ఉంటుంది అంటే అదే రహస్యం. ఓకేనా, ఇంకా అందులో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశాను. కొంచెం వేసుకొని అలాగా కలుపుకొని 2 నెయ్యి చుక్కలు వేసుకొని ఇలా ప్లెయిన్గా తినొచ్చు, ముద్దపప్పు కాంబినేషన్ తినొచ్చు, ఎలా తిన్నా సరే హా అని వెళ్ళిపోయింది. ఆహా, చింత చిగురు పప్ప మజాక రండి, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నిజంగా అరిటాకులో అవైలబుల్ ఉంటే చక్కగా అరిటాకులోనే తినండి, ఎందుకంటే అరిటాకులో భోజనం చాలా మంచిదండి ఆరోగ్యానికి.
ఇంత చేసిన తర్వాత సాల్ట్ చూడకపోతే సూపర్ టేస్ట్. షుగర్ పేషెంట్లకు కానీ అలాగే వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకైనా సరే ఈ జ్యూస్ తాగినా చాలా మంచిదండి. వారానికి ఒక్కసారైనా తినండి. ఓకే రండి తిను. రండి. ఏంటి సిరి ఏంటి ఉంటుంది ఇప్పుడు లాగిచ్చడమే. మారు మాట్లాడకుండా లాగిచ్చేస్తాను. మా చెల్లికి కూడా ఇష్టం పప్పు అంటే. చింత చిగురు పప్పు కాకరకాయ 65. అబ్బా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. నా మమ్మీ ఎలా రెడీ అయిందో చూడండి రండి. అమ్మా బాగుందా ఫ్రెండ్స్? డ్రెస్ ఈ రోజు మా పిల్లవాళ్ళు డ్రెస్సెస్ కొనిద్దామని వెళ్తున్నారు. నేను గిఫ్ట్ మా చెల్లికి గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నా. మమ్మీ 69 kgs వచ్చింది. సో ఈ రోజు బట్టలు షాపింగ్ చేద్దాం. నేను 69 kgs రావడానికి 1 month నుంచి నేను కష్టపడి డైట్ చేశాను. నా లైఫ్ లో ఈ మధ్య కాలంలో నేను ఇంత సిన్సియర్ గా డైట్ అనేది ఎప్పుడు చేయలేదు. అసలు 40 kgs తగ్గిన తర్వాత నేను అసలు తగ్గట్లేదు. అయినప్పటికీ కూడా ఇంకొంచెం తగ్గాలన్న నా ఆశ. శారీస్ కట్టుకుంటే బాగుండాలి కదా. ఇంకా ఆశ వల్ల నేను మళ్ళీ వెయిట్ లాస్ లో జాయిన్ అయ్యాను. 15 days పెట్టాల్సిన వెయిట్ లాస్ పెట్టుకోకుండా 1 month అయింది. 1 month కి 3.5 kgs తగ్గాను. టోటల్ గా తగ్గిన వెయిట్ వచ్చేసి 41 kgs. ప్రెజెంట్ నా వెయిట్ 69 kgs. 110 kgs 100 grams తగ్గించి. సో ఈ రోజు అయితే నాకు నచ్చిన డ్రెస్సెస్ ఇలా వేసుకొని మా పిల్లలతో సమానంగా ఇలా ఉన్నాను ఫ్రెండ్స్. దగ్గర నుంచి మమ్మీ ఎక్సర్సైజ్ వచ్చింది. బట్టలన్నీ కొనిద్దామని చెప్పి బయటకు వెళ్తున్నాను. పార్టీ చేసుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ తినండి మళ్ళీ లావు ఎక్కుతాను. అది తగ్గడానికి మళ్ళీ 2-3 నెలలు పట్టిందో తెలియదు. అందుకని చెప్పేసి చిన్నగా గిఫ్ట్ పెద్దగా గిఫ్ట్ కొనిస్తానండి. ఏంటో తెలుసు బట్టలే. నాకు బట్టలు అంటేనే ఇప్పుడు బట్టలే కదా. నా సైజ్ ఇప్పుడు 4XL సైజ్ అన్ని లూజ్ అయిపోయింది. అందుకని కొత్త బట్టలు కొనుక్కోవడానికి. మీరు కూడా మీ ఇంట్లో కూర్చొని మీకు ఎటువంటి రోగాలు ఉన్నా బీపీ షుగర్ థైరాయిడ్ నెలసరి సరిగా రాకపోయినా చక్కగా మీరు అసలు ఎక్కువ ఒళ్ళుతో బాధపడుతున్నట్టయితే స్పార్కిలో జాయిన్ అవ్వండి. మేడం మీకు హెల్దీ ఫుడ్ పెట్టి తగ్గిస్తారు. మీరు ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అయిపోవచ్చు. ఆన్లైన్ అడ్మిషన్ అండి. నేను కూడా ఆన్లైన్ లోనే జాయిన్ అయ్యాను. మా అమ్మాయి 18 kgs తగ్గింది. పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి 6.5 kgs తగ్గింది. ఫ్యామిలీ మొత్తం మేము డైట్ అలవాటు అయిపోయాము. మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సిన్సియర్ గా డైట్ చేస్తూ హెల్దీగా ఉంటున్నాం మేము. బాగుంది ఫ్రెండ్. కాకరకాయ తింటే ఎంత మంచిదో. స్కిన్ ఎలర్జీస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చేదు బాగుందా? సూపర్ ఉంది నిజంగా చాలా బాగుంది. వెనక కాకరకాయ తోట ఇదంతా చక్కగా ఎంత పచ్చగా ఉందో నేచర్ అయితే. ప్లేట్ అలా పట్టుకోసే పక్షి అక్కడికి హెల్ప్ చేసినట్టుంటుంది. అట్లా బాగా పట్టుకోవాలి. చదువుకున్నావా? చదువుకున్నా. ఎండ వచ్చినా కొంచెం పడుకుంటా. నేను వెయిట్ లాస్లో ఉన్నానని నేను తినట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇప్పుడైతే నేను 37 kgs బరువు తగ్గాను. ప్రజెంట్ నా వెయిట్ 73 kgs అనమాట. చక్కగా ఇంట్లో ఉండి మా అమ్మాయి నేను మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి అందరం వెయిట్ లాస్ అయ్యాము. స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను, వీడియో కింద కూడా ఇస్తున్నాను. చక్కగా ఇంట్లో ఉండే మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. వీళ్ళిద్దరు ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నారు, డైట్లో లేరు. అందుకని వీళ్ళిద్దరు హ్యాపీగా తింటున్నారు. నేను డైట్లో ఉన్నాను కాబట్టి తినలేకపోతున్నాను. అయినా పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇవన్నీ చేసి నా చేత నా పిల్లలకి పెడితే నేను తిన్నంత సంతోషం అనమాట.
నెయ్యి చుక్కేసుకుంటారా? పక్కన నెయ్యి ఉంది శతాక్షి, వద్దా? ఒరిజినాలిటీ పోయింది కదా. అవును, ఆ కారం కూడాను విడిగా తింటే బాగుంటుంది, కానీ చింత చిగురులో పడితే సప్పదనం వచ్చేసింది. అవును. బాగుందా సరే? చాలా బాగుంది. ఉప్పు కన్నా కాకరకాయ చూసారా? ఎవరిని అడుగుతున్నాను నేను టేస్ట్ గురించి? కాకరకాయ అని అడుగుతుంది. ఇందా నుంచి కాకరకాయ తోటలో ఈ విధంగా కాకరకాయలు కడిగి తుంచి చూసారా ఫ్రెండ్స్? నాకు అసలు మామూలుగా అయితే కాకరకాయ ఇష్టం ఉండదు, కానీ తిన్నప్పుడు బాగుంది. చిన్నప్పుడు తెలియక సైలెన్సర్ మీద కూర్చుంటే కాళ్ళన్నీ కాకరకాయలా కాలిపోయి ఉన్నాయి. కాకరకాయ చూస్తే నాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు భలే ఉంది. అమ్మా పప్పు వేసుకుంటామా? సరిపోద్దా? పప్పునా? చాలు చాలు. ఇది తిన్నదానికి మంచిగా కుండలో నీటి కానీ మజ్జిగ కానీ చల్లనీళ్ళు కానీ తాగేసి ఇంటికి వెళ్ళే బొబ్బు ఉంటే సాయంత్రం 6ంటికి వేస్తాం. ఏమా? అవును. కలిపేసుకో పప్పు అంతా, పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. సరిపోయిందా సతీష్? ఇంకొద్దా? చాలా పొట్ట నిండిపోయింది మన అక్క. నేనే పెద్ద పెద్ద ముద్దలు పెట్టేది, కడుపు గుండె 2 నిండిపోయింది. అయిపోయింది. బాగుంది సిరి? అదిరిపోయింది. నోరంతా పుల్లగా బాగుంది. పప్పు కాకరకాయ కూడా. అసలు ఈరోజు నేను చికెన్ లేకపోతే తినలేనేమో అనుకున్నా. కాకరకాయతో అడ్జస్ట్ అయిపోయా. బాగుంది కాకరకాయ. ఉప్పు టేస్ట్ తెలియ ఉన్న కాకరకాయ తినేసాను ఎక్కువ. ఇందాక కూడా గుమగుమలాడిస్తుంది వాసన వండేటప్పుడు. ఇక్కడ కుక్కలు అల్లాడిపోతున్నాయి. ఆడిపో ముద్ద పెట్టేసేయాల. అటువైపు ఉంది. అదిరిపోయింది. సూపర్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో తోటలో ఇంకో వీడియోతో వస్తాను. స్నాప్చాట్లో ఉన్న నా అకౌంట్ ఫాలో చేయండి. వీడియో కింద ఇస్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.